గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించిన విద్యుత్ శాఖ లైన్మెన్ దినోత్సవం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో విద్యుత్ శాఖ లైన్మెన్ దినోత్సవం గూడూరు 1వ, 2వ పట్టణ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గూడూరు టౌన్ డిఈఈ ఎల్ ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు డిఈ నరేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో లైన్మెన్స్గా విధులు నిర్వహించడం ఎంతో బాధ్యత గల పని అని, లైన్మెన్స్గా విధులు నిర్వహించే సమయంలో అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా పనిచేయడం చాలా ముఖ్యమని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలకువలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా గూడూరు 1వ, 2వ పట్టణ మరియు చిల్లకూరు ఏఈలు శేషాద్రి భాస్కర్, శ్రీహరిబాబు, ఏడుకొండలు, జేఈ రమేష్ బాబు, గూడూరు లైన్ ఇన్స్పెక్టర్ సిగినయ్య మరియు గూడూరు 1వ, 2వ పట్టణ విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ టౌన్ 2 ఏఈ ఉదయ్ గారికి, చిల్లకూరు ఏఈ గారు శేషాద్రి గారికి, అట్లానే డివిజన్ ఆఫీస్ ఏఈ టెక్నికల్ శ్రీహరి గారికి, అట్లానే ఇక్కడికి విచ్చేసిన నేటి ఈ కార్యక్రమ సూత్రధారులు మన లైన్ స్టాఫ్, లైన్ మెన్ ఆర్ లైన్ ఇన్స్పెక్టర్ మీ అందరికీ కుటుంబ సభ్యులుగా భావిస్తూ మీ అందరికీ లైన్మెన్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఇందాక నుంచి అంటే ఆల్రెడీ నేను మధ్యాహ్నమే అందరితో ఒకసారి మాట్లాడాలనుకున్నాను. పెద్ద కార్యక్రమం చేయాలంటే కొంచెం ముందస్తు ప్రిపరేషన్ ఉండాలి. ఆ ముందస్తు ప్రిపరేషన్ వేరియస్ రీజన్స్ వలన ముందస్తు ప్రిపరేషన్ అనేది లేకపోవడం వలన పెద్ద కార్యక్రమాన్ని డివిజన్ తరఫున నిర్వహించేంత సమయం లేదు. కాబట్టి సరే టెలికాన్ఫరెన్స్ ద్వారా అయినా ఒక్కసారి మాట్లాడదామని చెప్పి మీ అందరితో దాదాపు అన్ని విషయాల్ని నేను పంచుకున్నాను, నా మనసులో ఉండే విషయాల్ని. ఇప్పుడు ఈ సాయంత్రం 1-2 విషయాలు కొంచెం కొత్తగా చెప్పాలి అని అంటే ఆల్రెడీ చెప్పేశారు, జవాన్ను అని చెప్పారు. కానీ యాక్చువల్గా ఒకళ్ళు గుర్తింపు ఇచ్చారా లేదా అనే దానికంటే కూడా మన ఆత్మతృప్తి చెప్తున్నారు. సెల్ఫ్ ఎస్టీమ్ మీద అన్నారు, ఆత్మసంతృప్తి అని. మీకే అర్థమవుతుంది అది బాగా. అంటే మేము ఎక్కడో వెళ్ళి ఒక హెచ్డి సర్వీస్ దగ్గర ఛార్జ్ చేస్తే అబ్బా బాగా ఛార్జ్ చేసాం అనుకోండి. మీరు వెళ్ళి ఒక ఇంటికి ఫ్యూజ్ ఆఫ్ కాల్ చేసి వాళ్ళ ఇంట్లో లైట్ వెలిగితే మీకు ఎలా ఉంటుంది? అదే ఆత్మతృప్తి. అది అన్నిటికంటే మించింది. అది యాక్చువల్గా ఈ ఎవరూ రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేనటువంటిది, మన దాన్ని మించింది అయితే లేదు. ఒక లైన్ ఒక చోట ఛార్జ్ చేశారని అంటే అట్లనే చెప్తున్నారు జవాను ఇట్లా ఇవన్నీ చెప్పిన దాంట్లో నేను కూడా ముందే ఒక్క మాట అయితే చెప్దాం అనుకున్నా. మన రిస్కు, మన దీంట్లో తేడా వస్తే ప్రాణాలు పోయేది ఇవన్నీ కూడా మనకి దరిదాపుల్లో రాగలిగేది కేవలం సైనిక దళాలు మాత్రమే. మిగతా ఏది కూడా లైన్మెన్లు వీళ్ళు ఎవరైతే లైన్ మీద పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ రిస్కు ఆ వీటికి సరి సమానంగా మరే డిపార్ట్మెంట్ కానీ మరే ఇది కానీ లేరు. కేవలం సైనిక దళాలు మాత్రమే వస్తాయి. వాళ్ళవి కూడా అంతే. ఒక చిన్న పొరపాటు చేస్తే ఒక బుల్లెట్ దిగుద్ది, ప్రాణాలు పోతాయి. కేవలం అది గాలిలో వెళ్ళే ఈవెన్ ఎయిర్ ఫోర్స్ అంటారు, అది బుల్లెట్లు దిగదు కదా అని అనుకుంటే వాళ్ళు సెకండ్లో 10వ వంతులో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కూడా. అలా అంటే ధ్వని వేగం కంటే ఎక్కువ వెళ్తూ అలాంటి వాళ్ళకి సరి సమానంగా మన లైన్ స్టాఫ్ను కూడా నేనైతే భావిస్తున్నాను. నా ఉద్దేశం అయితే క్లియర్గా అదే ఇది. ఎందుకనంటే మనకు కూడా చెప్పారు, సప్లై సౌండ్ ఉండదు, ఏముండదు, ఉంది లేదు తెలీదు, కనపడదు వినపడదు. ఏదో సినిమాలో చెప్పినట్టు కరెంటు తీగ సన్నగానే ఉంటుంది, షాక్ సాలిడ్గా ఉంటుంది అని అన్నట్టుగా. సాలిడ్ అంటే ఇంకా మళ్ళీ సాలిడ్గా కొట్టిన తర్వాత ఇంకేమీ ఉండేదంటూ ఏముండదు. ఆయన ఉండడు. ఇంకా తర్వాత కుటుంబము అని అంటే వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నేను ఈ 31-32 సంవత్సరాల సర్వీస్లో చాలానే చూశాను. అంటే వేరే చోట చాలానే చాలా చూసిన దాంట్లో అసలు ఈ హృదయ విదారకంగా ఉంటాయి వాళ్ళ పరిస్థితి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే అనకూడదు కానీ వెళ్ళిపోయిన వాళ్ళు అదృష్టవంతులే. 2 కేసుల్లో మాత్రం దురదృష్టవంతులు ఎవరంటే వెళ్ళిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దురదృష్టవంతులు. ఒకటి వీళ్ళు పొరపాటు చేసో ఇంకొకటో ఏదో ఒకటి, ఎవరో కావాలని ఇది చేయరు, ఏదో కారణం వలన మైండ్ సెట్ వలన ఏదో పొరపాటు జరిగి వెళ్ళిపోతే ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం వెళ్ళిపోయిన వాళ్ళకంటే. అట్లా కాకుండా వైకల్యంతో మిగిలి ఉంటుంటారు. కోట సబ్ డివిజన్కి వెళ్ళినప్పుడల్లా ఒక అతను వచ్చి అటెండర్ లాగా అక్కడ అందిస్తూ ఉంటాడు, ఏదో లైన్ మీద చేస్తారు
అతను చూసినప్పుడల్లా అనిపిస్తుంది అనమాట. అంటే అటు ఇటు కాకుండా అట్లా అంటే మిగలకూడదు అని నా ఉద్దేశం కాదు, మీరు సోదరులారు ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. అవన్నీ ఏంటి అంటే చాలా బాధాకరంగా ఉంటాయి, అంత బాధాకరంగా. అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంటే నేను స్కాడాలో చేస్తున్నప్పుడు ఒక ఆమెకి రిక్రూట్మెంట్ ఇచ్చారు కంపాషనేట్ గ్రౌండ్స్లో. ఆమె 3 months 4 months క్యారీయింగ్ అప్పుడు అతను లైన్ మ్యాన్ ఉండి లైన్ చనిపోయాడంట. ఆమెకి ఆఫ్టర్ డెలివరీ 3 months బేబీ అప్పుడు జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చి ఆమెకి ఇచ్చారు, ఆమెకి ఏదో జీవనోపాధి ఇచ్చారు, కానీ సరిసమానంగా లైఫ్ అనేది పోయింది కదా. ఖచ్చితంగా అవన్నీ కూడా ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ చెప్పేది మనం చేసేటప్పుడు ఆర్టీసీ బస్సులో కూడా పెడతాడు, మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకో ఇట్లా ఇట్లా అంటే దీంట్లో ఎంతమంది ఉన్నారు జాగ్రత్తగా వెళ్ళండి, ఇట్లాంటి గుర్తింపులన్నీ పెడతారు. మనం ప్రతి పోల్కి అది పెట్టలేం, మనం పోల్లో ఎక్కడ పెట్టలేం. మనం పెట్టుకోవాల్సింది మైండ్లో పెట్టుకోవాల్సిందే, మన మైండ్లో మాత్రమే ఉండాలి. వాళ్ళకి ఒకటే పని, ఒకే రకం, అంటే డ్రైవరు లేకపోతే ఇంకోటి అని అంటే వాళ్ళ పని డెఫినేషన్ వేరు. మన పని డెఫినేషన్లోకి వచ్చేటప్పటికి మన పని ఒక రకమైన పోల్ ఉంటుంది, ఇంకో రకమైన పోల్ ఉంటుంది, 33 kV ఉంటుంది, 11 kV ఉంటుంది, ఎల్టీ ఉంటుంది, ఫ్యూజ్ సెట్ ఉంటుంది, ఇన్సులేటర్లు ఉంటాయి, నానా రకాలు. దాంట్లో ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు ఉంటాయి. ఉండేటప్పుడు లైన్ ఎక్కాలి ఇది అని అంటే, లైన్ ఎక్కాలంటే ఏం కావాలి? స్ట్రెంగ్త్ కావాలి. ఏం స్ట్రెంగ్త్ కావాలి? ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకటే సరిపోద్దా? ఫిజికల్ స్ట్రెంగ్త్ సరిపోదు. అక్కడ ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు అక్కడ కావాల్సింది ఏంటి? ఇంకొకటి కావాలి. ఏంటంటే ఫిజికల్లీ డిమాండింగ్ అంటే 2 రకాలు. ఫిజికల్లీ డిమాండింగ్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒక్కటే ఉంటే బాగా పరిగెత్తితేనో బాగా రోబస్ట్గా ఉంటే పోలెక్కగలుగుతామా? ఎక్కలేం. పోలెక్కి చేయాలంటే పోలెక్కిన తర్వాత ఇటు నుంచి బెండ్ అయ్యి ఆ పక్క జంపర్లు కొడుతూ ఉంటారు, జంపర్ అందదు ఒక పక్కన. చూస్తూ ఉంటాను ఇవన్నీ కూడా, నేను అన్నీ చూసినాయే, అన్ని విభాగాల్లో చేశాను కాబట్టి క్లియర్గా చెప్తున్నా. దాంట్లో రకరకాలుగా ఆ మనిషి బెండ్ అయినది ఏంటంటే చూస్తే అప్పుడప్పుడు నేను కూర్చొని మార్నింగ్ యోగాసనాలు వేసేటప్పుడు బెండ్ అయినట్టు ఇటు నుంచి అటు, అదేదో నేల మీద కూర్చునో లేకపోతే యోగాసనాలు నేర్పేవాడు బెండ్ అయినట్టు కాదు కదా. పోల్ మీద ఎక్కి ఒక కాలు దీనికి మెలేసి ఒక కాలు క్రాస్ ఆర్మ్కుండి ఒక చేత్తో దాన్ని పట్టుకొని మెలేసి చేస్తున్నారంటే ఒకటి ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ. స్ట్రెంగ్త్ ఫ్లెక్సిబిలిటీ 2 ఆపోజిట్గా ఉంటాయి. గట్టిగా తయారైతే ఫ్లెక్సిబిలిటీ రాదు, ఫ్లెక్సిబిలిటీ ఉంటే గట్టిగా ఉండలేరు. గట్టిగా ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఈ 2 చాలవు. ఇన్ అడిషన్ టు దట్ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి. అక్కడ లైట్గా జిల్ అంటూ ఉంటుంది, వర్షం వస్తేనో ఇంకోటో ఇండక్షన్ వస్తూనే ఉంటుంది, లేకపోతే వస్తుందేమో అని భయం ఉంటుంది. ఏదో ఒకటి తగిలి అప్పుడప్పుడు మనకు తలుపు తగిలితే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది జిల్లుమని. అట్లా ఏదో ఒకటి తగిలి లైన్ కరెంట్ షాక్ కొట్టింది అనుకుని గౌక్కునే వదిలేసి కింద పడిన వాళ్ళ కేసులు కూడా ఉన్నాయి. అంటే అసలు తగలకుండా ఏదో తగిలి కరెంట్ షాక్ వచ్చేసిందేమో అని ఫీల్ అయ్యి. సో ఇవన్నీ కూడా తట్టుకుని ఏదైనా లైట్గా వచ్చినా కూడా అక్కడే నిలబడగలిగే అంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. సో 3 రకాల స్ట్రెంగ్త్లు ఉండాలి. ఇవన్నీ కూడా ఏమైంది అది ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ, మెంటల్ స్ట్రెంగ్త్ ఇంత ఉంటేనే మనం లైన్ స్టాఫ్ ఇది చేస్తున్నారు. వాళ్ళని గుర్తించాలి అనేది దీంట్లో ఏంటంటే ఆల్రెడీ కార్మిక దినోత్సవం కింద మేమంతా కార్మికులు అని చెప్పి కార్మికులుగా గుర్తింపబడ్డారు. కార్మికుల్లోనే లైన్మెన్లు సెపరేటు అని చెప్పి లైన్మెన్ దినోత్సవం వచ్చింది అని అంటే గుర్తించినట్టే, గుర్తించలేదు అనేది కాదు. లేటుగా జరిగిందా తర్వాత జరిగిందా అనేది ఎప్పుడైనా సరే దాని టైం దానికి వచ్చినప్పుడు అది గుర్తింపబడాలి. లేకపోతే మనల్ని ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించలేదు, ఇంకోటి గుర్తించలేదు అని అంటే ఆ టైం డిమాండింగ్ ఏంటంటే ఒక మనిషికి వైద్యం చేసేవాడు లేడు, పారిశుద్ధ్యం లేదు, అవి ఇంపార్టెంట్ అని వాళ్ళకి అనిపించినాయి. కానీ దాని వెనక కరెంట్ ఇచ్చారనేది, ప్రతి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు తిరుగుతున్నారనే ఇవన్నీ కూడా గుర్తింపు అనేది కొంచెం ఒక్కొక్కసారి కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఒకటే చెప్తుంటారు ఏమంటే మనకి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మరి గుర్తించడానికి అన్ని సంవత్సరాలు పట్టాలా భారత రాజ్యాంగం రాసిన భారత రాజ్యాంగ నిర్మాతకి? నేను చెప్తున్నా మామూలుగా అంటే అన్ని సంవత్సరాలు పట్టింది ఇది అంటే కొన్ని సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటారు. ఆ కండిషన్స్లో మనకి కొంచెం లేటుగా రావచ్చు. ఇప్పుడు అందరూ చెప్తున్నారు పాతప్పుడు, అంటే నేను ఎక్కువగా ఆ మాటలు వాడిన, పాతప్పుడు కమిట్మెంట్ ఉండేది, ఇప్పుడు కమిట్మెంట్ లేదు, ఈ కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ అనేది బయట ఉండే కండిషన్స్, నెట్వర్క్ కండిషన్స్, రకరకాల కండిషన్స్తో మారిపోతూ ఉంటుంది. మేము ఎంఆర్టీలో పనిచేసేటప్పుడు కూడా రిలే ఉంటుంది. అప్పుడు చాలా తక్కువ ఫీడర్లు ఉండే, ఎలక్ట్రోమెకానికల్ రిలే ఉండేది, 10 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. దాన్ని స్క్రూ అడ్జస్ట్ చేసుకొని దాన్ని రిలేని బాగా సెట్ చేశాడంటే స్కిల్ఫుల్ అనేవాళ్ళు. తర్వాత